ఆ ఊరు స్వామి? చావదాని స్వామి. చావదోని. ఏం పేరు? శేఖర్. శేఖర్, నమస్కారం. నమస్కారం. ఇప్పుడు వెరైటీ ఏది ఇది? తేజ. తేజ. అదే తేజలో ఏది వెరైటీ? తేజలో కొత్త రకం అంటే 99. ఇది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే వేసారా? లాస్ట్ ఇయర్ ఇదే, ఈ సంవత్సరం ఇదే. లాస్ట్ ఇయర్ ఎంత పండింది? లాస్ట్ ఇయర్ 2 ఎకరాలు వేసింటే 60 క్వింటాలు అయింది. 60 క్వింటాలు అయింది. ఎంత వచ్చింది మొత్తం అమౌంట్? ఎంత వచ్చింది అమౌంట్? 10 లక్షలు, 10 లక్షలు. 10 లక్షలు వచ్చింది. ఇప్పుడు ఈ పైర పెట్టుకోవచ్చా? ఈ పైర పెట్టుకోవచ్చా? తేజ పెట్టుకోవచ్చా? కాపు కానీ ఇప్పుడు తెగులు తట్టుకుంటుంది, బాగా తట్టుకుంటుంది తెగులకి. మచ్చ, ఇప్పుడు కాయ మచ్చ కానీ మచ్చకి ఏం లేదు సార్ ఇప్పటికైతే. ఏం లేదా? ఇప్పుడు మందులు ఇస్తున్నాం కదా, మేము ఏమైనా మిస్టేక్లు ఇస్తున్నాం? మిస్టేక్ ఏం లేదు సార్. మిస్టేక్ ఏం లేదా? ఏం లేదు. ఏ దానిలో మిస్టేక్ ఎప్పుడైనా అనిపించిందా? మాకేం అనిపించలేదు సార్ మిస్టేక్. ఇప్పుడు తేజలో ఉన్నాయి, ఇప్పుడు ఎన్నో చేన్లు ఉన్నాయి కానీ కరెక్ట్గా అన్నీ ఎండిపోతున్నాయి. దానికి ఏమని సమాధానం చెప్పొచ్చు? ఏమో స్వామి, మనం ఫర్టిలైజర్ పట్టి మనం ఒకటే కంటిన్యూ దగ్గర వాడుతుంటాం. కొందరు అక్కడ ఇక్కడ వాడుతుంటాం, మాకు తెలియదు. మన చేను అయితే 2 సంవత్సరాలే, ఇంతవరకు ఏం చెక్ చేయలేవు. అదే ఇప్పుడు తేజ లాస్ట్ ఇయర్ వేసినావు కదా, నీకు ఎట్లా అనిపించింది? లాస్ట్ ఇయర్ బాగుందానికి ఈ సంవత్సరం అదే ఎంచుకున్నాను. ఇదే ఎంచుకున్నాను. ఇప్పుడు మనం చేసే మిరపలో ఒక రైతుకి ఆహ్వాన రానికే ఈ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు యూట్యూబ్ అని ఇంకోటి అని అదని ఇదని కొట్టి చేనులు గబ్బలేపుకుంటున్నారు. అవన్నీ కరెక్ట్ ఒక షాప్లో వాడినామనుకో మనం ఎక్సలెంట్ ఉంటుంది పంట. అది అదే సార్, అదే అంటే ఒక దగ్గర వాడుతుంటే మనకు అడనిక ఫర్టిలైజర్ ఏమైనా ఆవిష్కారం ఉంటుంది. అక్కడ ఇంత ఇక్కడ ఎంత వాటిలాడితే మనకేం తెలుస్తుంది? ఇప్పుడు మనం తెంపితే ఎన్ని క్వింటాలుగా వచ్చింది స్వామి? తెంపితే 3 ఎకరా 10 ఎకరాలు తెగొచ్చు. 15 క్వింటాలు తెగొచ్చు. 3 ఎకరే. మళ్ళీ నెక్స్ట్ ఏమైనా కాపు అవకాశం ఉంది. మళ్ళీ తెంపిన నెక్స్ట్ టైం 10 ఎకరాలు తెగుతుంది. సరే మొదలెట్టాం గారు. ఇప్పుడు రైతులు అంతా లాస్ అయ్యి ఎండాకాలం సుగ్గులకి అది ఇది అని పోతున్నారు కదా, దానికి మనం ఏం చెప్పొచ్చు? రైతు అనేది ఒకటే తన మందులు వాడుకోవడం వల్ల ఒకటే షాపులా అన్ని రకాలుగా నీకు ఏం ప్రాబ్లం ఉన్నా, మచ్చ వచ్చినా, ముడత ఉన్నా, పురుగు ఉన్నా అన్ని రకాలుగా వాడితే చూసి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటే షాప్లో వాడితే అన్ని రకాలుగా బాగుంటుంది. రైతుల మాట ఒకరి మాట ఎవరు విన్నారనుకో ముందర రైతే పోతాడు. దానికి ఎవరు మాట్లాడకుండా ఒక తన మీ నమ్మకం మీద ఉన్న కాడ మీకు ఒకటే తన వాడితే మీకు అన్ని రకాలు బాగుంటుంది. మీకు గట్టి అడనికి వస్తుంది, వేరే వాళ్ళు కూడా చెప్పడానికి వస్తుంది అనమాట. ఈ మందు వాడినాను, వాళ్ళు వచ్చి చూసి చెప్పినారు మందులు అని చెప్పి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు రైతులు ప్రతి ఒక్క రైతు ఏం చేస్తున్నారు అంటే వానాకాలంలో పంటలు వేసుకొని లాస్ అయ్యి సుగ్గులాగా పోతున్నారు. అది ఆ సుగ్గులకి పోకుండా ఈయన్నే మనం కరెక్ట్ చేసుకున్నామంటే వస్తాడు. ఒక షాప్ కాడికి ఒక రైతు వస్తే ఏమవుతుందంటే ఆయన మైండ్ అప్సెట్లో వస్తుంటాడు. మనం కరెక్ట్ మందులు ఇచ్చి కరెక్ట్ చేసినామంటే రైతు నెక్స్ట్ పంటకు ఆలోచిస్తాడని సుగ్గుకి ఆలోచించాడు. అందుకనే ఈ వీడియోలు తీస్తున్నాము. క్లారిటైజేషన్ లేదు రైతుకి. ఎన్ని వేల కోట్ల పోతున్నాయంటే ఇటు చిల్లి రైతులు చాలా లాస్ అవుతున్నారు. అది ఒక్కొక్క షాప్లో ఒక లెక్క ఇచ్చి అది చేయడం వల్ల మనం కరెక్ట్ ఇచ్చామనుకో ఆ చిల్లి రైతులు ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం కాపు మాగింది కదా, ఇది ఎప్పటికప్పుడు తెంపుకుంటే మనకి కాపు మళ్ళీ నెక్స్ట్ కాపుకి ఎలిజిబుల్ ఉంటాం. లేదంటే ఇది పండాకు భూ తెగులు వస్తుంది. అదే బలం చెట్టుకి బలం తక్కువ అవుతుంది. ఇది నిమ్మాకు వస్తుంది, ఇట్లే ఉంటే నిమ్మాకు వస్తుంది. నెక్స్ట్ క్రాప్కి ఇబ్బంది పడతాం. మళ్ళీ దానికి 4 స్ప్రేయింగ్లు 5 స్ప్రేయింగ్లు ఇబ్బంది పడతాం. ఇప్పుడు కాపు తెంపినాం అనుకో ఇది యాక్టివేట్లో ఉంది, అట్లే కంటిన్యూ అవుతుంది, మనకి బిజీ అవుతుంది. అందుకనే ఫస్ట్ కాపు తెంపాలి. ఆ కాపు తెంపితే ఎక్సలెంట్గా మనకి పైర ఉంటుంది కాపు. సరే సార్ తెంపిస్తాం. ఎప్పుడు తెంపేయాలనుకున్నాం? 2-3 రోజులు సార్. 2-3 రోజులు.